ముస్తఫా ది లయన్ కింగ్ మూవీ ఫుల్ వీడియో రివ్యూ. ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, నేనేం స్పాయిలర్ చేయను. ఫస్ట్ దీని లయన్ కింగ్ పార్ట్ 1 ఉంది కదా, ఇది ముస్తఫా, ఇది సీక్వెల్. అసలు ముస్తఫా ఎట్టా రాజయ్యాడు, అసలు స్టోరీ ఏంటనేది మొదలవుతుంది. ఆ తర్వాత ఎలా ఆ కుర్చీ కోసం మనం ఏం చేయాలి అనేది విలన్స్ చెప్తారు. సింహాసనం మనం లాక్కోవాలి, ఇలా చేయాలి అనేది ఉంటుంది. విజువల్స్ అయితే చాలా బాగుంది ఈ సినిమాలో. అయితే కనుక మనకి 3Dలో అయితే కనుక వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద యాక్టర్స్తోనే డబ్బింగ్ చెప్పారు. అసలు నానిని తీసేసి మహేష్ బాబుని ఎందుకు పెట్టారో అదైతే చెప్తున్నా. ది లయన్ కింగ్ పార్ట్ 1లో ఏమో అంటే ముస్తఫా వాళ్ళ కొడుకు, ఇప్పుడేమో సీక్వెల్ కాబట్టి ముస్తఫా అసలు వాళ్ళ నాన్న ఎట్టా రాజయ్యాడు అదేంటిది అనేది చూపిస్తారు. విజువల్స్ కోసం అయితే ఈ సినిమాకి వెళ్ళచ్చు. 3Dలో అయితే కనుక బాగుంటుంది. నార్మల్ వాళ్ళకైతే అంత ఎక్కదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అలానే చిన్నపిల్లలకి అయితే కనుక సూపర్గా అయితే నచ్చుతుంది. ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు ది లయన్ కింగ్ సీక్వెల్ అని. రొటీన్ స్టోరీ అయితే కనుక దీనిలో పెట్టడం జరిగింది. డైలాగ్స్ అయితే పంచులు డైలాగ్స్ అవి అయితే కనుక బాగా పేలినాయి. పెద్ద పెద్ద యాక్టర్స్తోనే డబ్బింగ్ చెప్పించారు. లైక్ మహేష్ బాబు, ఆలీ అలా అయితే కనుక చెప్పించారు. వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటే వాళ్ళే వచ్చి చెప్తున్నట్టయితే ఉంటుంది మహేష్ బాబు క్యారెక్టర్ అయితే కనుక. డైలాగ్స్ అయితే కనుక ఇది వాళ్ళు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇది బాలీవుడ్ సినిమా కాదు, మన తెలుగు టాలీవుడ్ సినిమా లాగే తెలుగు లాగే అనిపిస్తుంది. ఈ సినిమాకి అయితే వెళ్ళొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మళ్ళీ పిల్లలతో వెళ్తే కనుక కొంచెం ఇష్టపడతారు. అంతేగాని నార్మల్ కుర్రవాళ్ళకి ఇది జస్ట్ సినిమా మాత్రమే. లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమాకి పెట్టుకోవద్దు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసరికి 10కి 5 మాత్రమే. ఇది మీరు ఆలోచించుకుని వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఓటీటీలో వచ్చినప్పుడైతే చూడవచ్చు, కానీ ఆ విజువల్స్ కోసమైనా వెళ్ళాలి 3Dలో అయితే కనుక. ఈ వీడియోకి 500 వ్యూస్ చాలు. నాకైతే కనుక 500 వ్యూస్ చేసి ఒక్క కామెంట్ చేయండి చాలు. ఇప్పుడైతే 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా 50 సబ్స్క్రైబర్స్ చేయండి ప్లీజ్. మీకు నేను చాలా వీడియోసే పెడుతున్నాను, మీరు ఇంకా చూడట్లేదు, అయినా నేను పెడుతున్నాను. ఆ ఒక్కటి చేయండి, 50 సబ్స్క్రైబర్స్ చేయండి.